సాయిరాం బిడ్డలు, పాపలు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరికీ ఇప్పుడు మీకు నిద్ర లేయగానే మనం ఏం చేయాలనేది చెప్తాను నాన్న. అది ఎట్లా అంటే మనం ఊరికే నిద్ర లేయకూడదు. చేతులు అరిచేతుల్లో దేవుణ్ణి చూసుకొని పైకి లేయాలి. అంతేగాని మనము టీవీ చూసుకుంటూ మన సెల్ ఫోన్ చూసుకుంటూ కాదు బంగారు. వినండి. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. ఇంకోసారి చెప్తాను, అర్చేతులు చూసుకోండి అమ్మా. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. నాన్న, డబ్బులు ఏం చేస్తాము? అగ్రం ఏంటి? చేతి చివర డబ్బులు ఇలా లెక్క పెడతామా లేదా? కర మధ్య సరస్వతి. బుక్ మనం ఇలా పెట్టుకొని చదువుకుంటామా లేదా నాన్న? కాబట్టి కర మధ్య సరస్వతి. శక్తి రావాలంటే మనకి గౌరీదేవి కావాలి. అర్థమైందా బంగారు? కాబట్టి మనం దుర్గాదేవి, గౌరీదేవి అందరూ ఒకటే. కాబట్టి ఇలా బిగిస్తేనే పిడికిలి మనకి శక్తి వస్తుంది. అర్థమైందా? కాబట్టి మీరు ఏం చేయాలి? నిద్ర లేవగానే వీలైతే మీరు కరాగ్రే వస్తే లక్ష్మీ బొమ్మ చివర్లలో, మధ్యలో వచ్చి సరస్వతి దేవి, చివరిలో వచ్చి గౌరీదేవి బొమ్మలు వేసుకొని మీ స్కూల్లో చూపించండి. మీకు మంచి గిఫ్ట్ కూడా ఇస్తారు మీ అయ్యవార్లు కానీ అయ్యవారమ్మలు కానీ. మీకు అర్థమైందా బంగారు? ఇప్పుడు ఏం చేయాలి? మనము నిద్ర లేగానే అరిచేతులు చూసుకోవాలి. ఆ ముగ్గురు దేవతల్ని, ఎవరు? లక్ష్మి, సరస్వతి, గౌరీదేవి, ముగ్గురిని కూడా మన అరిచేతులో దర్శించుకొని మనం నిద్ర లేస్తే మనం చేసే కర్మ యోగం అవుతుంది నాన్న. భగవంతుడు మన పక్కనే ఉంటాడు. అర్థమైందా బంగారు? కాబట్టి మీరు ఏం చేయాలి? టీవీ చూడొద్దు, మన సెల్ ఫోన్ చూడొద్దు, ఎవరిని తిట్టకూడదు, కొట్టకూడదు. ఆనందంగా దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటే మీకు ఎప్పుడు కూడా ప్రశాంతంగా చదువు బాగా కూడా వస్తుంది నాన్న. ఇప్పుడు మీరు ఆ ట్రై చేయండి. ఒక డ్రాయింగ్ షీట్ తీసుకొని అరిచేతులు వేసుకొని, ఈ చేతుల పైన వచ్చి లక్ష్మీదేవి, చేతుల మధ్య వచ్చి సరస్వతి దేవి, చేతుల చివరి వచ్చి గౌరీదేవి ఫోటో వేసి తీసుకెళ్ళండి. ఎంత అప్రిషియేట్ చేస్తారో మీ గురువులు. అర్థమైందా బంగారు? అందరికీ సాయిరామ్ నాన్న.